వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ ఎలా ఉంది సార్? కపుల్ ఫ్రెండ్లీ సంతోష్ శోభన్ సినిమా వచ్చి ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అయింది అనుకుంటా. లాస్ట్ టైం సినిమాలు అంటే నిజంగా సంతోష్ మన శోభన్, స్వర్గీయ శోభన్ డైరెక్టర్ గారు, మన వర్షం లాంటి బ్లాక్ బాస్టర్లు తీసిన వర్షం డైరెక్టర్ శోభన్ గారు అబ్బాయి. అఫ్ కోర్స్ లక్ష్మీపతి, కామెడియన్ లక్ష్మీపతి గారు సోదరుడు కూడా. సో వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు ఇద్దరు, సంతోష్ శోభను, ఈయన పెద్దవాడు, చిన్నోడు మన మ్యాడ్లో వన్ ఆఫ్ ది హీరో కదా. సో ఈ సంతోష్ శోభన్ సినిమాలన్నీ కూడా బోర్ ఉండవు, సింపుల్గా పెద్ద పెద్ద బడ్జెట్ అని కాకుండా క్యాజువల్గా ఫ్యామిలీ లేడీస్కి అట్రాక్ట్ అయ్యేలాగా, స్టూడెంట్స్కి ఆకట్టుకునేలాగా ఉంటాయి సినిమాలన్నీ కూడా. ఇంతకుముందు కూడా వచ్చిన సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, నా పేరు ఏదో ఈశ్వరి, తమిళియన్, మనకేంటి తిరు సినిమాలో కూడా ఆమె గెస్ట్ రోల్గా చేసింది. ధనుష్ తిరు సినిమాలో ఆమె పేరు గుర్తు రావట్లేదు. సో ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆమెతో చేసిన సినిమా ఒకటి చాలా బాగుంటుంది. ఫ్యామిలీ లైఫ్ పెడతాడు, బట్ ఆమెకి డబ్బులు తీసుకొచ్చే టైంలో ఎవడో డబ్బులు కొట్టేయడము, అలాంటి స్ట్రగుల్ చాలా బాగానే చేస్తాడు. కామెడీ కూడా బాగా చేస్తాడు. తమ్ముడు కన్నా ఈయన కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు చెప్పాలంటే. సో ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండే అది సినిమాలో చూపించారు. ఆ ట్రెండ్ ఏంటంటే లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్. సో లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ని అనుకోకుండా లివింగ్ టుగెదర్ అయితే ఆ ఫ్యామిలీ, ఆ లైఫ్, ఆ తర్వాత అది ప్రేమగా మారి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తర్వాత అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే హీరోయిన్ మానస వారణాసి ఆవిడ తల్లిదండ్రులు మళ్ళీ మన రాజీవ్ కనకాల గారు తండ్రి క్యారెక్టర్ మధ్యన ఎక్కడ చేసినా బాగా హైలైట్ అవుతున్నారు. ఆయన మంచి యాక్చువల్గా రాజీవ్ కనకాల ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, బట్ మేబీ అంత అవకాశాలు ఎవరు ఇవ్వట్లేదు. ఎంతసేపు బాలీవుడ్ వాళ్ళు వాళ్ళని తీసుకుంటున్నారు, కానీ మంచి యాక్టర్ చెప్పాలంటే. సో ఆయనకి మళ్ళీ సరైన పడింది. మొన్న కానిస్టేబుల్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ పడింది రాజీవ్ కనకాల గారికి, మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా. సో అట్లా వీళ్ళ అమ్మాయి అబ్బాయి చెన్నై వెళ్తారు ఒక ఇంటీరియర్ డెకరేషన్స్ కాన్సెప్ట్ మీద. అక్కడ ఒకరికొకరు తమిళియన్ అనుకుని మాట్లాడుకున్న వాళ్ళు తర్వాత తెలుగు వాళ్ళని తెలిసి ఒకరికొకరు దగ్గర అవుతారు. అది కాన్సెప్ట్ సినిమా. సో ఆ తర్వాత లివింగ్ టుగెదర్ అయ్యి ప్రేమలో ఒకటైన తర్వాత వాళ్ళిద్దరూ ఏకాంతంగా కూడా కలిసిన తర్వాత ఒకరు విడలేని బంధం ఎలా ఏర్పడింది, ఏంటి, అది అనుకోకుండా వచ్చిన ఎఫెక్షన్ అనేది కాన్సెప్ట్. అంటే ఎవరైనా అల్టిమేట్గా నమ్మాల్సింది ఫేటేగా, తలరాత మార్చలేమంటారు కదా. సో తలరాతను బేస్ చేసుకొని జరిగిన ఒక కాన్సెప్టే ఈ కపుల్ ఫ్రెండ్లీ. సో టైటిల్లోనే మనకి సగం సినిమా అర్థమైపోతుంది. ఆయన ఎవరు, చంద్రశేఖర్ అని ఎవరు కొత్త డైరెక్టరు, బాగానే స్క్రీన్ ప్లే బాగా నడిపించాడు ఆయన. సినిమా అయితే బాగుంది. మరి ఎంతవరకు ఆడియన్స్కి, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పలేదు. ఫ్యామిలీకి ఎందుకు నచ్చదు అని చెప్పలేనంటే, ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆ హీరోయిన్ ఆప్షన్ లేక తనతో కలిసి ఉండడానికి, సినిమా కష్టాలు ఎలాగా తెలిసినవే కదా, హీరోయిన్తో హీరో దగ్గర అయ్యేలాగా కొన్ని సీన్స్ అవి క్రియేట్ చేసి పెడతారు డైరెక్షన్. అది మసాలా అనుకోండి, లేదంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి కోసం అనుకోండి, ఒక బాగుంటుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే సినిమాలో యోగిబాబు కమెడియన్ యోగిబాబు ఐడియా ఉంది, హెయిర్ ఇలా ఉండి బాగుంటారు. సో ఆయన ఇప్పుడు తమిళ్లో టాప్ మోస్ట్ కమెడియన్. ఆయన ఏ సినిమా ఉన్నా సినిమా బ్లాక్ బాస్టర్ అనమాట. సో ఆయన ఈ సినిమాలో ఉన్నారు. మేబీ ఇది ఫస్ట్ తెలుగు సినిమా అనుకుంటా ఆయన యాక్ట్ చేసిన దాంట్లో. సో తెలుగు డైలాగ్స్ అంటే డబ్బింగ్ ఎవరు చెప్పారో ఆయన చెప్పాడు తెలియదు, కానీ ఆయనతో ఉన్న సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎలా అంటే తెలుగు తమిళ్ మిక్స్ చేసి తీశారు. మేబీ తమిళ్ వెర్షన్ రిలీజ్ చేసేటప్పుడు అక్కడ సేమ్ అన్ని తమిళ్ ఉంటాయి, తమిళ్ మాట్లాడిన తెలుగు పెట్టి ఉండొచ్చు బహుశా. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి మాట్లాడుకున్నట్టుగా ఒక కాన్సెప్ట్ లో ఏదో పెడితే. సినిమా అయితే మాత్రం బాగుంది, చూడొచ్చు ఒకసారి. కాకపోతే సంతోష్ శోభన్కి చాలా రోజుల తర్వాత అమ్మయ్య సినిమా ఒకటి బాగుంది, మంచి సినిమా పడింది అనిపించేలాగా అనిపించింది. ఎందుకంటే మంచి దాన్ని ఏమంటారు, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోని. ఎందుకంటే సీతారామన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా ఆయన అదే అడిగాడు, అసలు ఆయన దుల్కర్ సల్మాన్కి ఎందుకు పెట్టాలి, మన తెలుగు వాళ్ళకి ఎవరికి పెట్టచ్చు కదా, తెలుగు సినిమాలకి కాబట్టి అని.
బట్ దర్శకులు ఒక్కొక్కరిని దృష్టిలో పెట్టుకొని కథ రాసేటప్పుడు వాళ్ళకే ఏదవుతుంది. చూసారా, తినే మెతుకు మీద తినేవాడి పేరు ఉంది అన్నట్టుగా నటించే పాత్ర మీద కూడా ఆ నటుడి యొక్క పేరు ఉంటుందట. సో ఆ పేరు ఉంటే అది ఖచ్చితంగా వాడికే వెళ్తుందంట. అంటే కొంతమంది అలాగా నమ్ముతారు. సో అక్కడ కూడా సీతారామంలో దుల్కర్ సల్మాన్కి వెళ్ళి ఉండొచ్చు, ఈయనకి ఈ కపుల్ ఫ్రెండ్లీకి సంబంధించి ఈయనకి ఈ పాత్ర వచ్చి ఉండొచ్చు. బట్ ఈయన ఇట్లాంటి కామెడీ కానీ ఇట్లాంటి ఎమోషనల్ కానీ బాగా చేస్తాడు అసలు. ఎందుకంటే కామెడీ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా బాగా చేయగలుగుతారు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన గొప్పతనం సంతోష్ శోభన్లో క్లీన్ షేవ్ చేశాడు అనుకోండి, ఇంటర్మీడియట్ కుర్రాడన్నా నమ్మేస్తారు. అలా ఉంటుంది. మొత్తం గుబురుగడ్డంతో ఉన్నప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి, అలా కొన్ని సీన్స్ ఉన్నాయి. లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు, ఇక్కడ చూస్తే ఒక దేవదాసు లాగా, లవ్ ఫెయిల్యూర్ లాగా. జనరల్ గా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు పేరెంట్స్ తిడుతూనే ఉంటారు, అది ఎలాగా ఉన్న కాన్సెప్టే. కాకపోతే ఇప్పుడు సిటీస్ లో బాగా ఉన్న కల్చర్ ఏంటంటే కోలివ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది కపుల్ ఫ్రెండ్లీ. ఎవరైనా కొలీగ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే దారిని పోయిన పరిచయమైన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా సేమ్ ట్రావెల్ చేస్తే పరిచయమైన వాళ్ళు అలాంటి వాళ్ళు కలిసి ఉండొచ్చు. రకరకాల ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న కోలివింగ్ కాన్సెప్ట్కి అది సరిగ్గా సింక్ అయ్యి జనాలకి కరెక్ట్గా సింక్ అయ్యి బాగా యాప్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. సార్ మూవీస్ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు విశ్వక్షేణ్ గారిది, సో ఈ మూవీ రెండిటికి కూడా మంచి బజ్ పెరుగుతుందని అనుకోవచ్చు కదా. అంటే ఒకటి ఇంకోటి కూడా నేను అలా అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ ఇద్దరు అప్కమింగ్ హీరోసే కాబట్టి, సో ఇద్దరికి ఒక రకమైన స్టార్డమ్ ఉంది కాబట్టి, సో ఓ మోస్తరు ఇద్దరు ఎవరికి ఎవరు పోటీ కాదు, ఎవరికెవరు తీసుకోరు. సో బాగానే ఉంటుంది ఇద్దరికి కూడా. అంటే మెయిన్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు బతకాలండి. ప్రొడ్యూసర్స్కి పైసలు వస్తాయి. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ కూడా యూవీ క్రియేషన్స్ వాళ్ళ సినిమా కదా. సో ప్రొడ్యూసర్స్కి అనేవి డబ్బులు వస్తే కనీసం నష్టం రాకపోతే నెక్స్ట్ మరొక 2-3 సినిమాలు తీయడానికి వస్తే అప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళందరూ బతుకుతారు. సో సినిమాని థియేటర్కి వెళ్ళే చూడండి, అనవసరంగా ఆ రివ్యూలు ఈ రివ్యూలు చదువుకొని IMDb రేటింగ్ ఇవ్వలేదని లేకపోతే ఇంకేదో రేటింగ్ ఇవ్వలేదని చెప్పి సినిమాని చంపేయద్దు. అట్లీస్ట్ OTT ద్వారానే కొనుక్కొని చూస్తే అందులో ₹1 వాళ్ళకి వెళ్తుంది, తద్వారా ఎంటర్టైన్మెంట్ సాకారం అవుతుంది. సో అలా చూడటం బెటర్. నీకు నచ్చలేదు కదా అని సినిమా రాడ్రమామా అని మాత్రం చెప్పొద్దు దయచేసి. ఓకే, మీరు చూడండి, ఒకసారి చూడొచ్చాను లేకపోతే ఇంకేదో చెప్పండి. అది నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది. ఇదైతే పరీక్షల టైం కాబట్టి పెద్ద సినిమాలు పెద్దగా లేవు కాబట్టి మోస్తరుగా ఆడుతాయి ఖచ్చితంగా 2 సినిమాలు కూడా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.